అసలు ఎందుకు అప్పులు చేయాల్సి వచ్చింది, అప్పులు ఎందుకైనాయి తెలంగాణకి అంటే? 60 ఏళ్లలో పరిష్కారం కానివి 10 ఏళ్లలో కేసీఆర్ చూమంతరంటే పరిష్కారం అయినాయి కాదు కదా. ఆయన ఒక విజన్తోని, ఒక ప్రణాళికతోని విద్యుత్ సమస్యలు తీర్చినాడు, తాగునీటి సమస్యలు తీర్చినాడు, సాగునీటి సమస్యలు తీర్చినాడు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ హైదరాబాద్లో సుమారు 40 ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, అండర్ బ్రిడ్జ్లు కట్టినాడు. మరి ఇవన్నీ చేయాలంటే నిధులు కావాలి కదా. డెఫినెట్గా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం అప్పు చేసిన మాట వాస్తవం. కానీ ఆ అప్పు ప్రొడక్టివ్ యూసేజ్కి పెట్టినారు, ఆ అప్పుని ఇన్వెస్ట్మెంట్ లాగా పెట్టినారు. అన్ప్రొడక్టివ్గా అప్పు చేస్తే తప్పు. ఉదాహరణకు రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి సుమారు 2.5 లక్షల కోట్లు అప్పు చేశాడనేది బయట ఉన్న సమాచారం. ఈ 2.5 లక్షల కోట్లు ఏమైనాయి, దేనికి పెట్టినావు? మరి ఒక ప్రాజెక్ట్ కట్టినావా, ఒక ఫ్లైఓవర్ కట్టినావా, లేదా ఒకటి ఏదైనా పెద్ద సెక్రటేరియట్ లాంటి బిల్డింగ్ కట్టినావా, లేదా నీళ్ళు ఇచ్చినావా, ఏమి ఇచ్చినావు? అదనంగా కేసీఆర్ ఆ రోజు క్రియేట్ చేసి పెట్టిన ఇన్ఫ్రాస్ట్రక్చర్కి నువ్వు జత చేసింది ఏంటిది? 2 ఏళ్లలో ఒక స్కూలు, ఒక హాస్పిటల్ ఏదైనా చూపించామనంటే, ఇందుకోసం ఈ 2.5 లక్షల కోట్లు ఖర్చు పెట్టినా చెప్పమనండి. ఇది ప్రమాదకరమైన అప్పు.